విపక్ష పార్టీలు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార వేడిని పెంచాయి. అధికార పార్టీకి ధీటుగా నేతలను ప్రచార బరిలోకి దింపుతున్నాయి. ఇంటింటికి తిరుగుతూ తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి. రెండేళ్లైనా రాష్ట్ర సర్కార్ హామీలు అమలు చేయట్లేదంటూ బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరు పార్టీల పాలనలోనూ జూబ్లీహిల్స్ కనీస సమస్యలు పరిష్కారం కాలేదంటూ బీజేపీ ఇంటింటికి వెళ్తోంది. ప్రచారానికి గడువు దగ్గర పడడంతో బీజేపీ జోరు పెంచింది. బీజేపీ చెబుతున్న కార్పెట్ బాంబింగ్ తరహాలో ఒకే రోజు పార్టీ సీనియర్లు నేతలంతా హోరెత్తించారు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌడ్ సామాజిక ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల విశ్వనగరం హైదరాబాద్ కాస్త విషాద నగరంగా మారిందని దుయ్యబట్టారు. రహమత్ నగర్ లో పాదయాత్ర నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్ హంగు ఆర్భాటాలు లేకున్నా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. బోరబండలో నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్వహించిన రోడ్ షోలో రామచంద్రరావు, డీకే అరుణ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లిం టోపీ పెట్టి ఓట్లడిగే పరిస్థితి వస్తే తల నరుక్కుంటారని బండి సంజయ్ అన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న కాళేశ్వరంలో 9,000 కోట్ల మేడిగడ్డపైనే సీబీఐ విచారణ కోరడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే, సిబిఐకి లేక ఏం రాసిందంటే, కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? వీళ్ళు వాళ్ళకుంటే డ్రగ్స్ కేసు ఏమైంది, కార్ రేస్ ఏమైంది, ఫామ్ హౌస్ కేసు ఏమైంది, విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా? దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళు తెలంగాణను దోసుకుంటున్నారు. మొన్నటిదాకా బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే, ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అట్టొకటేండి. లేదు, ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటన్నట్టుగా ఎక్కడేసిన భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతాము. కాబట్టి డెఫినెట్ గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం. యూసుఫ్గూడ, బోరబండ డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్, రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన కేసీఆర్ మాట్లాడలేదన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్నారు. 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు ఓట్ల కోసం గత నెల రోజులుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదు. పూర్తిగా జూబ్లీహిల్స్ లో ఏ రకంగా గెలవాలి, జూబ్లీహిల్స్ లో ఏ రకంగా ముస్లింల ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంత్రులు వేరే పని చేయడం లేదు. ఈరోజు బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి, అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 50 గజాల నుండే ఆ యొక్క స్థలాన్ని మరి గుడి కూలగొట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. మరి అదే సమయంలో గోల్కొండ మెహందీపట్నం దగ్గర మిలిటరీ భూమిని కబ్రస్థాన్కి ఇస్తాడు. అసెంబ్లీలో వేసి చెప్తే 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తాడు. ఎర్రగడ్డలో ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మజ్లిస్ పార్టీ డిమాండ్ తో అక్కడ కూడా 1000 గజాల భూమి కబ్రస్థాన్కి ఇస్తారు. అయ్యా రేవంత్ రెడ్డి, మరి హిందువులకు ఎందుకు ఇవ్వాలి, ఒక ముస్లింలకు ఎందుకు ఇస్తావు? ఒక ముస్లింల కోసం ఓట్లతోటే మీ పార్టీ నడుస్తుందా? కాదు.
వాళ్ళు ఎంతసేపు మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశాలను శిరస వహించేటువంటి పార్టీలు. బీఆర్ఎస్ నేతలు సైతం జోరుగా జూబ్లీహిల్స్ లో ఓట్ల వేట సాగించారు. యూసఫ్గూడ, కృష్ణానగర్, వెంకటగిరి పరిసర ప్రాంతాలు గులాబీమయమయ్యాయి. సుమారు 2.5 గంటల పాటు నిర్వహించిన భారీ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహిళలతో మాటా ముచ్చటా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మనోహర్ జూబ్లీహిల్స్ డివిజన్లో కేసీఆర్ మళ్లీ రావాలి, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి అని నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ఆటో డ్రైవర్లతో కలిసి కేసీఆర్ పాటలకు నృత్యం చేస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్టీ రామారావు గారు వారి విగ్రహం లేకపోతే దొడ్లో దూడను కట్టేసినట్టు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనిటీని తిప్పడం కాదు. ఇప్పుడు పోటీ చేస్తున్న సునీత గారు ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక రంగాల్లో, హెల్త్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, లేదా సినిమా రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎంత ప్రోత్సాహం కల్పించి ఒక కన్సిస్టెన్సీ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒకసారి ఆలోచన చేయాలి.